ఈ నెల 6న గురు శిష్యుల భేటీ, విభజన సమస్యలపై చర్చిద్దాం. రేవంత్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఎం, ఆ సీఎంఏ అనాలి, ఆంధ్రప్రదేశ్ సీఎం అనాలి. అసలు ఈ దుర్మార్గుడు కదా చంద్రబాబు నాయుడు తెలంగాణకు. ఆంధ్రప్రదేశ్ ఆ ముఖ్యమంత్రి లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాని సమస్యలపై కలిసి చర్చిద్దామని ఆయన ప్రతిపాదించారు. దీనికోసం ఈ నెల 6న హైదరాబాద్ వేదికగా ముఖాముఖి మాట్లాడుకుందామన్నారు. అలా చేస్తేనే విభజన సమస్యలు పరిష్కారం దిశగా వెళ్తాయన్నారు. పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని లేఖలో చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే ఇక్కడ ఒక మాట, మంచి మాట మాట్లాడినావు నారా చంద్రబాబు నాయుడు. ఇరుగు పొరుగు రాష్ట్రాలము పరస్పరం సహకరించుకోవాలి అన్న. నువ్వు ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే పాల్పడ్డావో అప్పుడే నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయాలనే ఒక తీవ్రమైన ఆలోచనతో ఉన్న తెలంగాణకు తీవ్రమైన వ్యతిరేకివి నువ్వు. కాబట్టి నువ్వు ఏది చెప్పినా మాకు నమ్మబుద్ధి కాదు. నువ్వు నిజంగా ఓటుకు నోటు కేసు గనక పాల్పడకపోతే ఖచ్చితంగా నువ్వు పొరుగు రాష్ట్రం కాబట్టి, పొరుగు రాష్ట్రం నాయకుడి కాబట్టి, నీకు అక్కడ కొన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, మాకు ఇక్కడ కొన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి మనం ఇద్దరం కలిస్తే, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కలిస్తే కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ నువ్వు నమ్మక ద్రోహివి. ముందు నువ్వు తెలంగాణ ద్రోహివి. మేనమామకే, పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచినోనివి, మాకు వెన్నుపోటు పొడవ ఏదో ఒక రోజు. కాబట్టి నిన్ను నమ్మం. ఇక శిష్యునికి గురువు లేఖ రాసిండు. హైదరాబాద్నే కూర్చొని హైదరాబాదులనే 2 రాష్ట్రాలకు సంబంధించిన విభజన చట్టంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకుందామని లేఖ రాసిండు. అయితే ఇక్కడ 10 సంవత్సరాల క్రితమేం కేసీఆర్ మూటెముళ్ళ చదువుకొని పారిపోయేటట్టు చేసిండు చంద్రబాబును. యాక్చువల్లీ 10 సంవత్సరాలు మనకు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్. కానీ కేసీఆర్ తరిమి కొట్టుడుకు చంద్రబాబు నాయుడు పత్తా లేకుండా పోయింది. అసలు ఇక్కడి నుంచి ఇల్లే కాల్ చేసిండు. ఇక్కడ జూబ్లీహిల్స్ దగ్గర, ఆ జూబ్లీహిల్స్ దగ్గర ఉంటుంది ఇల్లు. ఆ జూబ్లీహిల్స్ దగ్గర మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది ఇల్లు. అక్కడి నుంచి ఖాళీ చేసి ఎప్పుడో పోయిండు ఇక ఆంధ్రాకి. అంత పని చేసిండు కేసీఆర్. కేసీఆర్ ఏమో చంద్రబాబు నాయుడిని ఇక్కడ ఇల్లు చదువుకొని పోయేటట్టు చేస్తే, రేవంత్ రెడ్డి ఏమో మళ్ళా రెడ్ కార్పెట్ పరిచి రా గురువర్యులు వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోర్రి, తెలంగాణ మీద మళ్ళా కుట్ర చేయర్రి, మీకు 10% ఓట్ బ్యాంకు ఉన్నది, మీరు మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయర్రి, మీకు నేను మద్దతు ఇస్తా, నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ మీ డిఎన్ఏనే నాలో ఉన్నది, తెలుగుదేశం డిఎన్ఏనే మాలో ఉన్నది, తప్పకుండా మనం ఇద్దరం కలిసి ఇక్కడ తెలంగాణ ప్రజలను ఆగం చేద్దామని రప్పిస్తాను. మరి ఏం జరుగుతుందో ఈ మీటింగ్ అయిపోయినాక, ఈ మీటింగ్ సారాంశం ఏందో, ఈ మీటింగ్లో అంత తెలంగాణకు వచ్చే అద్భుతాలు ఏం జరగబోతాయో అది తర్వాత మాట్లాడుకుందాం.